అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఎవరు రావద్దు అని బయట బోర్డు కూడా ఏం లేదు. అయినా నేను రాత్రి చెప్పాను పోలీసులకు ఫోన్ చేద్దామని. మీరే కదా వద్దు అన్నారు. అయినా పోలీసులకి చెప్పకపోవడమే మంచిదయింది. వాళ్ళొచ్చడిగితే చెప్పడానికి మన దగ్గర ఏం సమాధానం ఉంది? ఎవరో దొంగ వచ్చి వెళ్ళాడు అని చెప్పాలా, లేక గౌతమే దొంగలా వచ్చి వెళ్ళాడని చెప్పాలా? ఏం మాట్లాడుతున్నావు మృణాల్ని? గౌతమ్ దొంగలా రావడం ఏంటి? వాడింటికి వాడే దొంగలా ఎందుకు వస్తాడు? వాడికంత కర్మేం పట్టలేదు. దొంగలా కాకుండా దొరలా వస్తే ఇంట్లో కనిపించేవాడు కదా. ఎవరికి కనిపించకుండా ఇంటి ముందు బైక్ మాత్రమే ఉంటే ఏమనుకోవాలి? దానర్థం దొంగలా వచ్చి వెళ్ళాడు అనే కదా. ఇంట్లో మనిషి కనిపించినంత మాత్రాన దొంగలా వచ్చినట్టు అయిపోదు. ఏం జరిగిందో మనకు తెలియదు. అసలు వాడు ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. అంత మాత్రాన ఇలా దొంగ అని మాట్లాడడం మంచిది కాదు మృణాల్ని. నేనేమి నింద వేయట్లేదు, జరిగిందే చెప్తున్నాను. అబ్బాబ్బా, ఆపుతారా మీ గొడవ? ఏం జరిగిందో తెలియటం లేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు. అది ఆలోచించడం మానేసి మీరిద్దరెందుకు ఇలా గొడవ పడుతున్నారు? ముందు వాడు ఎక్కడికి వెళ్ళాడు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పిపోయిన వాళ్ళనైతే ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు డాడ్. దొంగలా వచ్చి వెళ్ళిన వాళ్ళ గురించి ఎలా తెలుసుకుంటారు? గౌతమ్ బాబాయ్ దొంగలా రావడం ఏంటి? నైట్ మన ఇంటికొచ్చిన దొంగ గౌతమ్ బాబాయ్ కాదు, వేరే ఎవరో. నేను అతన్ని చూశాను, అతను గౌతమ్ బాబాయ్ కాదు. ఏయ్, నీకేం తెలుసు? నువ్వు చిన్నపిల్లవి. పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు కదా, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. లేదు, నాకు తెలుసు. నేను దొంగను చూశాను, అతను గౌతమ్ బాబాయ్ కాదు. ఆపుతావా? వేరేడంత లేవు. మాకెవరికి కనిపించిన వాడు నీకు కనిపించాడా? అయ్యో, నేను చెప్పేది నిజం. నేను అతన్ని చూశాను. నాకు భయం వేసి వచ్చిన తర్వాతే అతను పారిపోయాడు. తను గౌతమ్ బాబాయ్ కాదు. ఏయ్, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? మాట్లాడకు అని అంటున్నాను కదా. మనాల్ని వదిలేసేయి. స్వీటీ, నువ్వు లోపలికెళ్ళు. నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. మావయ్య గారు, రాత్రి గౌతమ్ ఇంటికొచ్చాడంట. బైక్ పార్క్ చేసి ఒక్క క్షణం కూడా ఉండకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రాణి వాళ్ళింటికి వెళ్ళాడంట. ఇప్పుడు రాణి వాళ్ళింట్లోనే ఉన్నాడంట. అందరం కంగారు పడతామని రాణితో నాకు మెసేజ్ పెట్టించాడు. ఉదయాన్నే వచ్చేస్తానని చెప్పమన్నాడంట. రాణి వాళ్ళింట్లో ఉన్నాడు ఏంటి? అయినా అక్కడికి వెళ్ళడం ఏంటి? ఇంటి దాకా వచ్చిన వాడు బైక్ ఎక్కడ పెట్టి వాళ్ళింటికి వెళ్ళకపోతే ఇంట్లోపలికి రావచ్చు కదా. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు దానా? అదే నాకు అర్థం కావట్లేదు నాన్న.
బావగారు రెడీ అయిపోయారా? అప్పుడే షూస్ కూడా వేసుకుంటున్నారేంటి? టిఫిన్ తిని వెళ్దురు గాని. వద్దురాణి, ఇంటికే కదా వెళ్తున్నాను, నాకు ఆకలిగా కూడా లేదు. కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళండి. ఒక 2 minutes లో తీసుకొచ్చేస్తాను. ఉండండి. రాణి, ఇప్పుడేం వద్దురాణి, త్వరగా ఇంటికి వెళ్ళాలి. అక్కడ అందరూ కంగారు పడుతుంటారు. అమ్మ కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్తాను రాణి. ఏమైంది బావగారు? ఏం వెతుకుతున్నారు? ఫోన్ కనిపించడం లేదు. అవునా, ఏమై ఉంటుంది? లోపల బెడ్ మీద ఉండుంటుందా? నేనే తీసాను రాణి. ఛార్జింగ్ లేదు, అందుకే ఛార్జింగ్ పెడదామని తీశాను. ఇదిగోండి సార్ మీ మొబైల్, ఛార్జ్ అయిపోయింది. అవును సార్, ఇప్పుడు ఎలా వెళ్తారు? బైక్ కూడా లేదు కదా. సరే సార్, నేను డ్రాప్ చేస్తాను. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని బైక్ కీస్ తీసుకొని వస్తాను. ఇప్పుడే వస్తాను, వెయిట్ చేయండి. రాణి, రాణి, ఏంటండి, ఏమైంది? నా బైక్ కీస్ కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? లేదండి, అక్కడే టేబుల్ మీద ఉండాలి కదా. ఉండండి, నేను వెతుకుతాను. పర్లేదులే, నేను వెళ్తాను, ఏ ప్రాబ్లం లేదు. ఉండండి బావగారు, డూప్లికేట్ కీస్ ఉండాలి కదా, అవి తీసుకొస్తాను. ఇదిగోండి డూప్లికేట్ కీస్. గౌతమ్ సార్, వెళ్దామా? వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను రాణి. జాగ్రత్త బావగారు. సార్ కూర్చోండి. అక్క, చెప్పక్క, ఇప్పుడే బావగారు బయలుదేరారు. అక్క, మన ఇంటికి పోలీసులు వస్తున్నారు. పోలీసులు అక్కడికి ఎందుకు వచ్చారు? అదే అర్థం కావట్లేదక్క. బావగారు ఇక్కడున్నట్టు అనుమానం వచ్చారేమో. అదే అయ్యుంటుంది రాణి, నువ్వు కంగారు పడకు. వాళ్ళని నువ్వు ధైర్యంగా హ్యాండిల్ చేయి. ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి రాగానే ముందు సర్చ్ వారెంట్ ఉందా అని అడుగు. నాకు భయంగా ఉందక్క. మేడం, మీ ఇంటిని సెర్చ్ చేయాలి. మాకు కొంచెం కోఆపరేట్ చేయండి. మీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. షిట్ డామ్ ఇట్. సర్చ్ వారెంట్ ఉందా అని అడుగు రాణి. రాణి, నిన్నే, త్వరగా అడుగు. రాణి, ఏమైంది రాణి? ఉందా అని అడుగు. మా ఇంటిని సర్చ్ చేయాలా? ఎందుకు? గౌతమ్ గారు మీ ఇంట్లో ఉన్నట్టు మాకు అనుమానంగా ఉంది. సరే, మీ దగ్గర సర్చ్ వారెంట్ ఉందా? సెర్చ్ వారెంటా? రాణి, ఫోన్ లౌడ్ స్పీకర్లో పెట్టు. హలో సార్, నేను అడ్వకేట్ ఝాన్సీని. మీ దగ్గర సర్చ్ వారెంట్ ఉందా? వాళ్ళు తీసుకెళ్తూ ఉంటే నువ్వేం మాట్లాడవేంటి? లాయర్గా నువ్వు చేయగలిగింది ఏదో చెయ్యి. సారీ డాడ్, ఈ విషయంలో నేనేమి చేయలేను. ఎందుకంటే జరిగింది తప్పో ఒప్పో నాకు తెలియదు. వీడేం చేశాడో, జరిగిన నేరంలో గౌతమ్ పాత్ర ఎంతుందో నాకు తెలియదు. ఏమీ లేకుండా, ఏం ఆధారాలు లేకుండా నేనేం మాట్లాడలేను. సార్ ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. డిస్కషన్స్ పెట్టి టైం వేస్ట్ చేయకండి. మీకు రూల్స్ అండ్ ప్రొసీజర్స్ బాగా తెలుసు. మీరే ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. ప్లీజ్ రండి. ప్లీజ్ కోఆపరేట్ సార్. రే, ఏంట్రా? ఏం కాదమ్మా. అయ్యో, గౌతమ్, బాబాయ్, గౌతమ్, రే గౌతమ్, బాబాయ్, అరే బాబాయ్, ఉండండి ఇక్కడ.
బాబాయ్ బాబాయ్ ఆగండి. బాబాయ్ అయ్యో గౌతమ్ గౌతమ్ వద్దురా వెళ్ళొద్దురా గౌతమ్ సార్ మా వాడిని వదిలిపెట్టండి సార్ వాడు ఏ తప్పు చేసి ఉండడు సార్ ప్లీజ్ వాడిని వదిలిపెట్టేయండి సార్ ఐఎమ్ సారీ మేడం, మేము ఆర్డర్స్ పాటించాల్సిందే. అయ్యో ఏమండి ఏమైనా మాట్లాడండి మృణాల్ని సార్ సార్ ఆగండి గౌతమ్ గారు. సార్ ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసు. ఇదిగోండి బెయిల్ పేపర్స్. ఇవి సరిపోతాయనుకుంటా గౌతమ్ గారిని కస్టడీలోకి తీసుకోకుండా ఉండడానికి. ఎస్ మేడం. కానిస్టేబుల్, గౌతమ్ గారిని వదిలిపెట్టండి. సరే పద లోపలికి వెళ్దాం. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? రా ముందు లోపలికి రా రా. స్వీటీ, వంశీ మీరు ఏడవకండి. ఇదిగో చూడండి మీ బాబాయ్ వచ్చేసాడు. బాబాయ్. వంశీ, స్వీటీ, బాబాయ్కి ఏం కాలేదు. మీ బాబాయ్కి ఏం కాలేదు. ఉమ్? బెయిల్ వచ్చేసింది కదా. ఇంకెవ్వరు బాబాయ్ని తీసుకెళ్లరు. థ్యాంక్ యూ ఝాన్సీ. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ చేసే అవకాశం ఇవ్వలేదు. నువ్వు టైంకి రాకపోయి ఉంటే నేను దోషిలాగా స్టేషన్కి వెళ్లాల్సి వచ్చేది. నాకు తెలుసు వాళ్ళు ఇక్కడికే వస్తారని నేను ఊహించాను. అందుకే టైంకి రాగలిగాను. అవునా? వాళ్ళు ఎక్కడికి వస్తారని నీకెలా తెలుసు? రాణికి నేను కాల్ చేసినప్పుడు చెప్పింది. ముందు రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చారు. అవునా? అయినా నేను అక్కడున్నట్టు వాళ్ళకెలా తెలిసింది? నేను అక్కడున్నట్టు డౌట్ రావడానికి అసలు ఛాన్స్ కూడా లేదు. ఏమో, అదే నాకు అర్థం కావడం లేదు. బాబాయ్ బాబాయ్ నువ్వు వచ్చేసావా? నిన్ను పోలీస్ అంకుల్ తీసుకెళ్తుంటే మాకు చాలా భయం వేసింది బాబాయ్. అవును బాబాయ్, నాకు కూడా చాలా భయం వేసింది. పోలీస్ అంకుల్ మళ్ళీ వస్తాడా? నేను తీసుకెళ్తాడా? చెప్పు బాబాయ్. అరే పిల్లలు, ఏడవకండిరా. బాబాయ్ ఎక్కడికి వెళ్ళడు. ఆ పోలీస్ అంకుల్ మళ్ళీ రాడు. మీ బాబాయ్ని తీసుకెళ్లకుండా మళ్ళీ ఇంట్లోకి వచ్చేలా చేసింది ఎవరో తెలుసా? అదిగో మీ పిన్ని.
మీ పిన్ని హెల్ప్ చేసింది కాబట్టే ఇంకా ఆ పోలీస్ అంకుల్ మీ బాబాయ్ని తీసుకెళ్ళడు. అవునా? నిజంగానా? అవునానా, నిజంగానే. బాబాయ్కి హెల్ప్ చేసింది. బాబాయ్కి హెల్ప్ చేసినందుకు మీ పిన్నికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ పిన్ని. థ్యాంక్ యూ పిన్ని. బాబాయ్ని పోలీస్ అంకుల్ తీసుకెళ్లకుండా హెల్ప్ చేశావు. లవ్ యూ పిన్ని. చాలా థ్యాంక్స్ అమ్మా ఝాన్సీ. నిజానికి పిల్లలు కాదు, మేమందరం నీకు థ్యాంక్స్ చెప్పాలి. సమయానికొచ్చి గౌతమ్ని పోలీసులు తీసుకెళ్లకుండా ఆపావు. నీకు కేవలం థ్యాంక్స్ చెప్తే సరిపోదు, చేతులెత్తి నమస్కరించాలి. అయ్యో, దాంట్లో ఏముంది మేడం? నేను చేయగలిగింది చేశాను. నేనేదో గొప్ప పని చేసినట్టు అంటున్నారు. ఒక లాయర్గా, వెల్ విషర్గా, ఫ్రెండ్గా నేను చేయగలిగిన సహాయం చేశానండి, అంతే. లేదమ్మా, నువ్వు చేసిన పనిని బాధ్యతగా నువ్వు భావించుండొచ్చు, కానీ అది మాకు చాలా పెద్ద విషయం. ఈ రోజు నువ్వు సమయానికొచ్చి కాపాడింది గౌతమ్ని మాత్రమే కాదు, ఇంటి పరువుని కూడా. ఇంటి పరువు ప్రతిష్టలు నిలబెట్టావు. నాన్న గౌతమ్, అసలేం జరుగుతుందిరా? ముందు సస్పెండ్ చేశారు, ఇప్పుడు నువ్వేదో తప్పు చేసినట్టు ఇంట్రాగేషన్ అంటూ, అరెస్ట్ అంటూ పోలీసులు ఇంటికొచ్చారు. అసలేం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు గౌతమ్, నువ్వైనా చెప్పరా? అమ్మా, సరే వెళ్ళొస్తాం. మంచిది సార్. ఈ పేపర్స్ నిన్న డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సురేష్ కాల్ డేటా. అదేం విచిత్రమో కానీ ఈ సురేష్ కాల్ డేటా మొత్తం మీ నెంబరే ఉంది. మురుడాల్ని ఏంటి, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లమా అని అంత చిన్నగా అడుగుతావేంటి ప్రసాద్? కొంప మునిగిపోయేంత పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటది? ఈ గౌతమ్ గాడు తెచ్చిన తిప్పలు. వాడే చిక్కుల్లో ఉంటే వాడు నీకు ఏ ప్రాబ్లం క్రియేట్ చేశాడు? దీపక్ ఫ్రెండ్ సురేష్ ని అరెస్ట్ చేశాడు కదా. చేశాడు. అయితే ఆ సురేష్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు కాబట్టి వాడికి ఎవరెవరితో సంబంధాలున్నాయని డేటా అంతా తీస్తారు. తీస్తే తీసుకో, నువ్వు వాడి ఫోన్ డేటా తీస్తే నువ్వెందుకు ఇంత టెన్షన్ పడాలి? టెన్షన్ పడక ఇంకేం చేయాలి ప్రసాద్? వాడి ఫోన్లో మన కాంటాక్ట్ నంబర్ ఉంటుంది కదా. మనది ఎందుకుంటుంది? అబ్బా ప్రసాద్, ప్రసాద్, మనది అంటే నీది కాకపోవచ్చు, నాది. దీపక్ ఎన్నోసార్లు ఆ సురేష్ నంబర్ నుండి మనకి కాల్ చేశాడు. దీపక్ కోసం మనం ఎన్నోసార్లు ఆ సురేష్ నంబర్కి డబ్బులు పంపించాము. అది చాలదా మనం టెన్షన్ పడడానికి? అది కాక వాడు నోరు తెరిస్తే మన దీపక్ విషయం అంతా బయటపడుతుంది. నిజమే కదా. మరి ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావడం లేదు ప్రసాద్. మృణాల్ని ఒక పని చేస్తే?
ఏంటా పని? నువ్వు ఆ సురేష్ తరపున కేసు టేకప్ చేసి ఇదంతా కల్పితమైనది, సురేష్ కి డ్రగ్స్ కి ఎలాంటి సంబంధం లేదని వాదించు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. గౌతమ్ నా మేనల్లుడు. ఇప్పుడు సురేష్ తరపున వాదిస్తే గౌతమ్కి వ్యతిరేకంగా వాదించినట్టే కదా. అదే జరిగితే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇంట్లో వాళ్ళేమనుకుంటారు, గౌతమ్ నా గురించి ఏమనుకుంటాడు? డాడ్ నన్ను బతకనిస్తాడా? అంటే మీ డాడీకి నువ్వు భయపడుతున్నావా? ఆ భయాన్నే వదిలేస్తే అసలు సమస్య లేదు కదా. భయం అనే కంటే గౌరవం, మర్యాద అనొచ్చు. అవునా? మరి ఇంత మర్యాద ఇస్తున్న నీకు ఏ మర్యాద దక్కింది? నువ్వు ఇంత గౌరవంగా భావిస్తున్న ఈ కుటుంబం నీకేమిచ్చింది? ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కోర్స్, కానీ ఇవ్వకపోగా నీ నుంచి లాక్కుంటుంది. నీ మనశ్శాంతిని, నీ జీవితాన్ని. చూడు మృణాల్ని, నువ్వు ఒక ఎదిగిన వృక్షం లాంటి దానివి. నీకు ఎవరి సపోర్ట్ లేకపోయినా ఇంకా ఎదుగుతూనే ఉంటావు. కానీ ఇక్కడ వాళ్ళ మాటలతో నిన్ను నిలువునా చీల్చేసే వాళ్లే ఎక్కువ. నువ్వు ఈ దేశంలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ లాయర్వి. కానీ నిన్ను ఎవరైనా గుర్తించారా? మీ డాడీ ఏ రోజు కూడా నిన్ను గుర్తించలేదు. నీకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. నువ్వు వాళ్ల మీద ద్వేషం పెంచుకోవాలని నేను ఇలా మాట్లాడడం లేదు. కానీ నా భార్యకి నా ముందే అవమానం జరుగుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని. నువ్వు ఒప్పుకోలేదు. డాడీ డాడీ, కుటుంబం కుటుంబం అని అన్నావు. నువ్వు ఇంతగా ఆలోచించే నీ కుటుంబం నీ గురించి అసలు ఆలోచిస్తుందా? రెండు వైపులా ప్రేమ ఉంటేనే బంధం నిలబడుతుంది. లేదంటే ఏదో ఒకరోజు బూడిద మిగులుతుంది. అలాంటి కుటుంబం గురించి నువ్వు నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకుని బలి చేసుకుంటావా? ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు ముందుకు వెళితే దీపక్ విషయం బయటకు తెలియడం వేరు. దీపక్ జైలుకెళ్లే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఇక ఈ ఇంట్లో మనల్ని బ్రతకనిస్తారా? ఇప్పటిదాకా మీ నాన్న ఆడవాళ్ళందర్నీ వంటగదికి పరిమితం అంటుండేవారు. ఇప్పుడు నేను అందుకు కూడా పనికిరాదు అని తీసిపడేస్తారు. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు అంటే నువ్వు సురేష్ తరపున కేసు టేకప్ చేయాల్సిందే. ఇలా ఆలోచించుకుంటూ ఉంటే కష్టమే. అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే కుదరదు. కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోక తప్పదు. ఆలోచించుకుని నిర్ణయం తీసుకో మృణాల్ని. వదినా, ఈరోజు స్వీట్ ఏం చేయలేదా? ఈ టైంలో స్వీట్ ఎందుకురా? పైగా ఈ రోజు స్పెషల్ కూడా ఏమీ లేదు. స్పెషల్ లేకపోవడం ఏంటన్నయ్య, ఉంది కదా. ఏంట్రా అది? ఈరోజు ఉదయం మన గౌతమ్ అరెస్ట్ కాకుండా ఝాన్సీ అడ్డుకుంది కదా. కొంతమంది లాయర్ల సైలెంట్గా ఉండకుండా చాలా తెలివిగా ఆలోచించి బెయిల్ తీసుకొచ్చింది కదా. ఈరోజు ఎంత గ్రేట్ డే, అలాంటిది సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటే ఎలా? సరే, ఇప్పుడే తెస్తానుండి చంద్ర. తెచ్చే వదినా. మీకు చేసి పెట్టేవాళ్ళుంటే చాలు, ప్రతిదానికి ఏదో ఒక కారణం చెప్పి చేయించుకుంటారు.
చేస్తే తప్పేంటి? ఒకప్పుడు భార్యలు భర్తలకి వండి పెట్టడం, సేవ చేసుకోవడమే మహద్భాగ్యంగా భావించేవారు. కానీ ఇప్పుడు మేమెందుకు వండాలి, మేమెందుకు చెయ్యాలి, మాకు ఫ్రీడమ్ లేదా అని ఏదేదో చెప్తున్నారు. చేసుకో పద్మ, పతి సేవ చేసుకో. అలా చేసుకుంటే కనీసం వచ్చే జన్మలోనైనా ప్రతి దాంట్లో నాలా తలదూర్చే మొగుడు కాకుండా మా వరప్రసాద్ బావలా తలూపే మొగుడొస్తాడు. నేనున్నాను కదా, రాడమ్మా, నువ్వు పడుకో. ఒకవేళ వస్తే మళ్ళీ ఏమైనా చేస్తాడా బాబాయ్? ఒకవేళ వస్తే ఈ బాబాయ్ పోలీస్ కదా, నన్ను చూసి భయపడి వెళ్ళిపోతాడు. ఒకవేళ వెళ్ళలేదనుకో, డిషుమ్ డిషుమ్ అని ఫైట్ చేస్తాను, అప్పుడు పారిపోతాడు. ఓకేనా? ఓకే బాబాయ్. సరే, లేట్ అవుతుంది, పడుకో. ఉమ్. ఓ, ఇక్కడుందా? ఇల్లంతా వెతుకుతున్నాను. అయినా అక్కడ పడుకోకుండా ఇక్కడ పడుకుందేంటి? భయం వేస్తుందంట ఝాన్సీ, అందుకే నా దగ్గరకు వచ్చి పడుకుంది. స్వీటీ, మన రూమ్లో పడుకుందో గాని. నో, నాకు భయమేస్తుంది పిన్ని, నేను రాను. నేను బాబాయ్ దగ్గరే నిద్రపోతాను. సరే, పడుకో నువ్వు ఝాన్సీ, పర్వాలేదు. ఏమైంది ఝాన్సీ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు గౌతమ్ గారు, మీ యాంటిసిపేటరీ బెయిల్ రద్దుకి వాళ్ళు పిటిషన్ వేశారు. రేపు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. మెల్లగా పడుకుంది. దాని గురించి అయితే ఆలోచన ఎందుకు ఝాన్సీ? అంటే రేపు బాబుకి డిఎన్ఏ టెస్ట్ కూడా ఉంది. అటు టెస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఇటు మీ కేసుకి రావాలి. మరి రెండు ఎలా మేనేజ్ చేస్తావు? నువ్వు అక్కడ ఉండటం కంపల్సరీనా? నువ్వు లేకపోతే అవదా? చూడాలి గౌతమ్ గారు, ఐ విల్ మేనేజ్. కుదరకుంటే ముందు అటు వెళ్ళి బాబుని రాణికి అప్పగించొస్తాను. అప్పుడు రెండు పనులు అయిపోతాయి. సరే ఝాన్సీ, నీకెలా అనిపిస్తే అలా చేయి. సరే గౌతమ్ గారు, ఇంక నేను వెళ్ళి పడుకుంటాను. మరి స్వీటీ? గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి నాన్నా, ఒక్కరే కూర్చొని అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, ఈరోజు ఒకవైపు తనూజ బాబుకి డిఎన్ఏ టెస్ట్ ఉంది, మరోవైపు కోర్టులో గౌతమ్ మోహన్ల కేసు ఉంది. గౌతమ్తో వ్యక్తిగత సంబంధం, మోహన్తో వృత్తి సంబంధం. ఎవరికి శిక్ష పడినా నా మనసుకు బాధేనమ్మా. మీరేం కంగారు పడకండి నాన్న, అంతా మంచి జరుగుతుంది. లేదు మనోజ్, ఒకవేళ మోహన్ డ్రగ్ అడిక్ట్గా తేలితే నాకు 10 అవమానంగా ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ కార్యకర్త తప్పు చేస్తే ఆ పార్టీ మీద బురద జల్లినట్టు హాస్పిటల్ స్టాఫ్ తప్పు చేస్తే ఆ తప్పు హాస్పిటల్ మీదనే రుద్దుతారు. న్యూస్లోనూ హెడ్డింగ్స్లోనూ మోహన్ పేరు కంటే మన హాస్పిటల్ పేరే హైలైట్ అవుతుంది. పలానా హాస్పిటల్ వార్డు బాయ్ డ్రగ్ అడిక్ట్ అయ్యి డ్రగ్స్ కేసులో నిందితుడిగా పట్టుపడ్డాడని ప్రచారం చేస్తుంటారు. అప్పుడు అందరి చూపులు మన అమ్మ హాస్పిటల్ వైపే ఉంటాయి. నానా, మనం ఇన్నేళ్లుగా హాస్పిటల్ నడుపుతున్నాం, ఇన్నేళ్లుగా సర్వీస్ చేస్తున్నాం. మనలో ఏ తప్పు లేదు.
ఎందుకు మీరిలా టెన్షన్ పడుతున్నారు? నా భయం అదేనమ్మా. ఇన్నాళ్ళుగా మనం ఏ తప్పు చేయలేదు. అలాంటిది ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ అని కోర్టు దాకా రావడం చూస్తుంటేనే దీని వెనక ఎవరో ఉన్నారనిపిస్తుంది. అందుకే ఇంతలా భయపడాల్సి వస్తుంది. ఈ ఒక్కరోజు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే మన హాస్పిటల్ మీద పడ్డ మచ్చ గాలి మేఘంలా విచ్చుకుపోతుంది. ఇన్నాళ్ళగా నా సర్వీస్కి ఈ వయసులో అప్రతిష్ట తప్పుతుంది. అవును, ఇంతకీ ఎక్కడ జరుగుతుంది డాడీ ఆ డిఎన్ఏ టెస్ట్? జడ్జి గారు ఏదో హాస్పిటల్కి రాశారమ్మా. అవును, ఆ రోజు నేను కూడా విన్నాను, కానీ గుర్తుకు రావట్లేదు. సర్లే, నేనే కనుక్కుంటాను. ఝాన్సీ ఏంటి ఇంకా రాలేదు? కోర్టుకి టైం అవుతుంది. ఒక్క నిమిషం. హలో ఝాన్సీ, ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నాను. డిఎన్ఏ టెస్ట్ ఉంది కదా. కోర్టుకి టైం అవుతుంది ఝాన్సీ. 10 నిమిషాల్లో బయలుదేరుతాను. సరే, లేట్ చేయకు, త్వరగా వచ్చే. సరే గౌతమ్ గారు, వస్తాను. రండి డాక్టర్ గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. మేడం, సుమిత్ర తనూజల శాంపిల్స్ కలెక్ట్ చేశాం. నెక్స్ట్ ఎవరున్నారు? వీళ్ళిద్దరూ సార్, వాళ్ళ హస్బెండ్స్. అతను వాసుదేవ్, తను శ్రీనివాస్. వీళ్ళకి సంబంధించి కోర్టు అప్రూవల్ చేసిన పేపర్స్ ఇస్తారా? ష్యూర్ సార్. ఇదిగోండి సార్. సరే, వీళ్ళిద్దరు శాంపిల్స్ సెపరేట్గా కలెక్ట్ చేసి టెస్ట్కి పంపిస్తాం. సార్, రిపోర్ట్స్ కొంచెం త్వరగా వచ్చేలా చూస్తారా? వీ విల్ ట్రై అవర్ బెస్ట్. ఇంతకు ముందు టెస్ట్కి వచ్చినవే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీ విల్ ట్రై. సరే డాక్టర్, థ్యాంక్ యూ. బాబు రండి. రాణి, బాబుని జాగ్రత్తగా చూసుకో. నేను కోర్టుకు వెళ్తున్నాను. గౌతమ్ గారు నా కోసం వెయిట్ చేస్తున్నారు. సరే, నువ్వు వెళ్ళక్క, నేను చూసుకుంటాను. ఏ ప్రాబ్లం లేదు. బావగారు జాగ్రత్త అక్క, తను నిర్దోషిగా బయటకు రావాలి. సరే రాణి, జాగ్రత్త. ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే కాల్ చేయి. గౌతమ్ గారు, నేను స్టార్ట్ అయ్యాను. 5 minutesలో అక్కడ ఉంటాను. సరే రాణి, జాగ్రత్త. అలాగే అక్క. అత్తయ్య ఈ కేసుకి ఎందుకు అటెండ్ అవుతుంది? లేదు యువర్ ఆనర్, వీడు అబద్ధం చెప్తున్నాడు. హీజ్ ఎ ఫ్రాడ్. గౌతమ్ గారు, కూల్. మీ ఇష్టం వచ్చినట్టు అరవడానికి, కొట్టడానికి, మనుషుల్ని, లాకప్లో ఉన్న నిందితుల్ని చంపడానికి ఇది మీ స్టేషన్ కాదు, కోర్టు. ఇక్కడ కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. మీరు అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు, అబద్ధం నిజమైపోదు. అక్కడ పేపర్ మీద అతని సంతకం లేదు అంటే అతను డ్రగ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోనట్టే, మీరు చెయ్యనట్టే. ఒక్కసారి పేపర్ మాట్లాడిన తర్వాత మీరు ఎంత గట్టిగా మాట్లాడినా మీ గొంతు వినిపించదు. ఇక్కడ సాక్ష్యానికే ప్రధాన గొంతుక ఉంటుంది. లేదు యువర్ ఆనర్, నేను హ్యాండ్ ఓవర్ చేశాను. అతను అబద్ధం చెప్తున్నాడు. అతను అబద్ధం చెప్తున్నాడని
మీరంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ అబద్ధం మీరే చెప్పుండొచ్చు కదా. నో, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అవసరం లేదు, కానీ అవసరం ఉంటే అబద్ధం చెప్పేందుకు కూడా వెనకాడరానమాట, అంతే కదా? నో, నేనెప్పుడు అబద్ధం చెప్పను. పరిస్థితులు ఎలా ఉన్నా, సందర్భం ఎలాంటిదైనా నేనెప్పుడు నిజమే చెప్తాను. అవునా? నిజమా? బాగా ఆలోచించుకొని ఆన్సర్ చేయండి. అంటే మీరు చెప్పేదేంటి? మీ కళ్ళకి నేను అబద్ధాలు చెప్పేవాళ్ళ కనిపిస్తున్నానా? మీరెప్పుడూ అబద్ధం చెప్పలేదు, చెప్పరు, అంతే కదా? అవును. మిస్టర్ గౌతమ్ గారు, మీరు 4-5 రోజుల కింద స్పెషల్ పర్మిషన్ మీద వేరే ఊళ్ళో డ్యూటీకి వెళ్ళారు కదా. ఏ ఊరికి వెళ్ళారు? వరంగల్ వెళ్ళాను. అవునా? నిజంగానే వరంగల్కి వెళ్ళారా? యువర్ ఆనర్, గౌతమ్ గారికి స్వయాన మేనత్త మృణాలిని గారిని ఒక్కసారి ప్రశ్నించాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మృణాలిని గారు, మీకు ఎస్ఐ గౌతమ్ ఏమవుతాడు? అల్లుడే కదా? అవును. మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారనుకుంటాను. అవును, ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటాము. అంటే రోజుకి ఒకసారైనా మాట్లాడుకోవడం, ఎవరు ఏం చేస్తున్నారు లాంటి విషయాలు తెలుసుకోవడం, డైనింగ్ టేబుల్ దగ్గర కలుసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అందులో ఆశ్చర్యం ఏముంది? ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ సహజమే కదా. సో అలాంటప్పుడు గౌతమ్ పండగ టైంలో ఎక్కడికి వెళ్ళాడో తెలిసే ఉంటుంది కదా. తెలుసు, వరంగల్ వెళ్ళాడు. ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరినో అడిగి తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి? గౌతమే చెప్పాడు. మీకు మాత్రమే చెప్పాడా? ఇంట్లో అందరికీ చెప్పాడా? అందరికీ వరంగల్ వెళ్తున్నాననే చెప్పాడు. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, గౌతమ్ ఇంట్లో వాళ్ళందరికీ వరంగల్ డ్యూటీకి వెళ్తున్నాననే చెప్పాడు, కానీ అక్కడ జాయినింగ్ రిపోర్టే లేదు. కావాలంటే ఒక్కసారి ఈ ఫోటో చూడండి యువర్ ఆనర్. తను తణుకులో ఉన్నప్పుడు పండగప్పుడు తీసుకున్నటువంటి ఫోటో. తను వెళ్ళింది వరంగల్ కాదు, తణుకు. ఇప్పుడు ఆ ఫోటో చూస్తే అందరికీ తెలుస్తుంది ఎవరికి అబద్ధం చెప్పడం అలవాటు అని. అదే అబద్ధం ఇప్పుడు ఈ డ్రగ్స్ విషయంలో కూడా చెప్తున్నాడు. కావాలంటే వ్యక్తిగత జీవితంలో అబద్ధం చెప్పారని నేరానికి ముడిపెట్టడం సరికాదు. అలా అనుకుంటే ఇక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒక సందర్భంలో అబద్ధం చెప్పుంటారు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీరు కూడా ఏదో ఒక సందర్భంలో అబద్ధం చెప్పే ఉంటారు. ఏమయ్యా పీపీ, వ్యక్తిగత జీవితానికి కేసుకి ముడిపెట్టొద్దు. ఒక అబద్ధం ఎవరికి ప్రమాదం గాని ప్రాబ్లం కానీ క్రియేట్ చేయనంత వరకు నేరం కాదు. అయినా ఇలా అబద్ధం చెప్పేవారిని కూడా తప్పు అని శిక్షించుకుంటూ పోతే ఈ భారతదేశంలో వీధికొక్క కోర్టు పెట్టినా సరిపోదు. అబద్ధం చెప్పడం తప్పు కావచ్చు, కానీ నేరం మాత్రం కాదు. అతను ఎక్కడికెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేది అతని పర్సనల్.
అంత మాత్రాన ఈ కేసుకి అతనికి లింక్ పెట్టి దోషి అనడం సరికాదు. మేడం, నేను ఆ ఫోటోతో అతన్ని దోషి అని నిరూపించడం లేదు. అతని అలవాటుని కోర్టుకి జనానికి తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు చూపించిన ఫోటో జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇది అసలైన సినిమా. ఒక్కసారి ఈ ఫోటోని చూడండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ ఫోటోని చూడండి. ఇందులో ఉంది గౌతమ్, అతనితో పాటు సస్పెండ్ అయిన కానిస్టేబుల్ వీరయ్య. యువర్ ఆనర్, ఆ ఫోటోలో గౌతమ్ వీరయ్యకి ఒక ప్యాకెట్ ఇస్తున్నాడు. అది ఏంటనేది తెలియాలంటే నేను వీరయ్యని ప్రశ్నించాలి. ఎస్, ప్రొసీడ్. ఆ ఫోటోలో ఉన్నది మీరేనా? అవును. అయితే మీకు ఆ ప్యాకెట్ ఇచ్చింది గౌతమ్ గారేనా? అవును. ఏంటా ప్యాకెట్? అందులో ఏముంది? మరేం పర్వాలేదు, చెప్పండి. మీరిక్కడ ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పండి. ఆ ప్యాకెట్లో ఏముంది? డ్రగ్స్. డ్రగ్సా? ఎందుకు? పరిస్థితులమ్మా. నేను తప్పు చేశానని తెలుసు, కానీ నేనున్న పరిస్థితుల్లో వేరొక మార్గం కనిపించలేదు తల్లి. నాకు మంచి చేయాలని మీరు మా ఇంటికి వస్తే నేను అబద్ధమాడి మిమ్మల్ని తప్పుడు వాళ్ళని చేశానమ్మా. అదే ఎందుకు? తను మీకు మంచి చేయాలనుకున్నందుక? ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆయన మీ నిజాయితీ గురించి చెప్తూ ఎంత గర్వంగా ఫీల్ అయ్యారో ఆయన కళ్ళల్లో నేను చూశాను. ఆయనతో పాటు మీరు కూడా సస్పెండ్ అయ్యారని ఆయన బాధపడటం నేను చూశాను. అలాంటి మనిషిని ఈరోజు మీ అబద్ధంతో తల దించుకునేలా చేశారు. గౌతమ్ గారు మీ గురించి చెప్పిన నిజాయితీ ఏమైంది? ఎందుకు ఎందుకు అబద్ధం చెప్పారు? ఆ అబద్ధం నన్ను ఒక మనిషిగా చంపేసిందమ్మా. ఆ అబద్ధమే ఒక పోలీస్ ఆఫీసర్గా నన్ను బాధ పెట్టేసిందమ్మా. కానీ అదే అబద్ధం ఒక తండ్రిగా నన్ను గెలిపించింది. ఒక కుటుంబ పెద్దగా నన్ను నిలబెట్టింది. అవునమ్మా, 37 ఏళ్లుగా నా నెత్తి మీద పోలీస్ క్యాప్తో పాటు నీతి నిజాయితీ మోస్తూ వచ్చాను. ఒక గుర్తింపు లేదు, గౌరవం లేదు. కాకి చొక్క మీద గౌరవంతో ఏనాడు దారి తప్పలేదు. కానీ ఖాళీ చేతులే మిగిలే. చేతిలో సంపాదించింది లేకపోగా చేజార్చుకుందే ఎక్కువ. ఈ నిజాయితీ వల్ల నేను కూడుపెట్టింది లేకపోగా
నా పెళ్ళాం పిల్లలకు కూడా సరిగ్గా కూడు పెట్టలేకపోయానమ్మా. వచ్చిన అవసరాన్ని నా నీతి నిజాయితీ తీర్చలేవనిపించింది. నా బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో అని నాకు భయమేసిందమ్మా. నా 37 ఏళ్ల నిజాయితీ నలుగురు నవ్వుకోవడానికి హేళన చేయడానికి తప్ప నాకు దేనికి ఉపయోగపడలేదమ్మా. కానీ 3 ముక్కల అబద్ధం నా కూతురి మెళ్ళో 3 ముళ్ళు పడేలా చేసిందమ్మా. గౌతమ్ బాబు లాంటి మంచివాడి మీద నేరాన్ని మోపుతున్నామనే బాధ కన్నా గుండెల మీద కూతురు బరువు అవుతుందేమో అన్న బాధ ఎక్కువగా ఉంది. కన్నందుకు తండ్రిగా వాళ్ళ బాధ్యతలను నిర్వర్తించాలి కదమ్మా. అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది. నేను చేసింది తప్పే, అయినా తప్పక చేశానమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, నన్ను క్షమించమ్మా, క్షమించు. అయ్యో, క్షమాపణలు చెప్పుకోవడం తప్ప నేనేమీ చేయలేనమ్మా. క్షమించమ్మా. కానిస్టేబుల్స్ బేడీలు వేయండి. సార్ పదండి సార్. టెన్షన్లో ఉన్న నా దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకొని భరోసా ఇచ్చినప్పుడే నీలో ఉన్న ప్రేమ తెలిసిపోయింది. నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, మిమ్మల్ని వదులుకోను. నేనున్నాను, మీకు తోడుగా నేనున్నాను. మీ తోడు నేనుంటాను. నన్ను క్షమించండి సార్. ఎంతోమంది ఖైదీల్ని మీరు ఈ జైలుకి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఒక ఖైదీలా ఈ జైలుకి రావడానికి కారణం నేనయ్యాను. నన్ను క్షమించండి సార్. సార్ రండి సార్. త్వరగా వెళ్ళు.